హలో అండి. ఈరోజు నేను మీ అందరికీ గోదావరిలో చేపల పులుసు ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. వింటుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా! లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను 2 కేజెస్ శీలావతి చేపను తీసుకున్నాను. శుభ్రంగా క్లీన్ చేసుకొని, ఉప్పేసి మళ్ళీ శుభ్రంగా క్లీన్ చేసుకొని తీసుకున్నానండి. దీనికి మనకి ఒక 3 ఆర్ 4 చిన్న సైజులో ఉన్న ఆనియన్స్ కావాలి. అండ్ 7-8 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క అండ్ 10-11 వెల్లుల్లిపాయలు. అండ్ మనం కావాలనుకుంటే మ్యాంగో వేసుకోవచ్చండి, ఆప్షనల్. చిన్న సైజ్ మ్యాంగో కూడా నేను యూస్ చేసుకుంటున్నాను దీంట్లోకి. అండ్ చింతపండు, కీ ఇంగ్రీడియంట్ చింతపండుని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ని నేను ఆల్రెడీ నానబెట్టుకున్నాను. అండ్ మిక్సీ చేసుకోవడానికి మనకి 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర, అండ్ మనం ఇందాక చెక్కుకున్న అల్లం ఇంకా వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత మన ఆనియన్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. పెద్దగా చిన్నగా అవసరం లేదు, కొంచెం చిన్నగా కట్ చేసుకొని మెత్తని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ చేసుకొని తీసుకోవాలండి. అంతే, ఇంక మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేయచ్చు. చేపల పులుసు కోసం మనం వెడల్పాటి గిన్నె తీసుకుంటే బాగుంటుందండి, ఎందుకంటే ముక్క విరగకుండా కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఒక 4-5 టేబుల్ స్పూన్స్. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసేసుకోవాలి. అండ్ మన పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి నిలువుగా చీరికలు పెట్టేసుకొని వేసేసుకోవాలండి. మంచిగా ఫ్రై అవ్వాలి. ఆనియన్ పేస్ట్ వచ్చేసి బ్రౌనిష్గా ఫ్రై అయితే బాగుంటుందండి, లేదంటే ఉల్లిపాయ పచ్చివాసన వస్తుంది. నేను మీకు చూపిస్తాను వీడియోలో. ఈ కలర్ వస్తే సరిపోతుంది. అంతే, మనం ఉప్పు కారం వేసేసుకోవచ్చు. పులుపు వేస్తాం కాబట్టి ఉప్పు కారం కొంచెం ఎక్కువే పడతాయండి. మనం కుక్ అయిపోయిన తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసుకున్నాం. అండ్ దెన్ చేప ముక్కలు వేసేసుకోవాలి. మొత్తం అన్ని ముక్కలు వేసేసుకున్న తర్వాత ఒకసారి మనం ఇలా కదుపుకోవాలండి. స్పూన్తో గరిటెతో కదిపితే కనుక ముక్క విరిగిపోతుంది. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్లో చేప ముక్క బాయిల్ అయితేనే ఆ టేస్ట్ ప్రాపర్గా ముక్కకు పడుతుందండి. ఇలా కలుపుకుంటే ముక్క బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. అండ్ మూత పట్టేసుకొని ఒక్క ఉడుకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు వాటర్ బాయిల్ అయిపోతున్నాయి కదా, ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు అంతా పిండేసుకోవాలి, జ్యూస్ అంతా. సో ఇప్పుడు ఈ సైజు చింతపండు అయితే నానబెట్టుకోవాలండి. చేప ముక్కలు ఆల్రెడీ ఉప్పు కారం పట్టున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ చింతపండు జ్యూస్లో కుక్ అయ్యి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. మీరు ఇలా ట్రై చేసి చూడండి ఈసారి. చింతపండు జ్యూస్ వేసుకున్న తర్వాత కూడా మనం మొత్తం అంతా ఒకసారి కలిసేలాగా కదుపుకొని మూత పట్టుకొని కుక్ చేసుకోవాలి. ఒకసారి ఓ బాయిల్ వచ్చిన తర్వాత మనం ఇందాక మ్యాంగో తీసుకున్నాం కదండి, అవి నిలువుగా చీరికల్లాగా కట్ చేసేసుకొని టెంకతో పాటు వేసేసుకోండి. ఈసారి టెంకతో పాటు వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలా ట్రై చేయండి. ముక్కలన్నీ వేసేసుకుంటున్నాము. ఇది ఆప్షనల్ అండి, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. ఇప్పుడు కొంతమంది బెండకాయ ముక్కలు కూడా వేసుకుంటారు, బట్ మామిడికాయ అయితే ఇంకా బాగా టేస్ట్ వస్తుంది. మూత పెట్టుకొని బాయిల్ చేసేసుకోవాలి. ఫిష్కి ఎంతోసేపు అవసరం లేదండి, మ్యాక్సిమం 10 మినిట్స్లో బాయిల్ అయిపోతుంది. ఫిష్ ప్రాపర్గా ఉడికిపోతుంది. ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మీరు చూసారు కదా, ఆయిల్ పైకి కనిపిస్తుంది. ఈ టైంలో మనం కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. కరివేపాకు తాలింపులో వేసుకోకుండా ఇక్కడ వేసుకుంటే ఆ ఫ్లేవర్ అది చాలా చాలా బాగా వస్తుంది. మూత పెట్టుకొని కుక్ చేసేసుకోవాలండి. తర్వాత మీరు చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసి కరివేపాకు, కొత్తిమీర కూడా కుక్ అయింది. అండ్ హియర్ కమ్స్ ఆర్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి, మెంతి పొడి. ఒక టీ స్పూన్ జస్ట్ కొంచెం మెంతి పొడి వేసుకుంటే ఏ పులుసులోకైనా చాలా బాగుంటుంది. మీరు బెండకాయ పులుసు తీసుకోండి, టొమాటో పులుసు, ఏదైనా, వంకాయ పులుసు, అన్నిటిలోకి ఒక్క టీ స్పూన్ మెంతి పొడి వేసుకుంటే అసలు ఆ ఫ్లేవరే బాగుంటుంది. అండ్ నవ్ ఈ బెల్లం ముక్క, అన్ని టేస్ట్లని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఒక చిన్న సైజ్ బెల్లం ముక్క వేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి, పైన ఆయిల్ తేరి చాలా బాగా వచ్చింది పులుసు అయితే. ఇందాక నేను వేసుకున్నప్పుడు కొత్తిమీర కొంచెం బ్యాలెన్స్ ఉంచుకున్నాను. రా కొత్తిమీర కూడా వేసుకుంటే ఆ టేస్ట్ ఇంకా మళ్ళీ బాగుంటుంది, స్మెల్ అది కూడాను. అంతేనండి, నేను మూత పెట్టేస్తున్నాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంక నేను వెయిట్ చేయలేను, నేను మీకు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. చూడండి, అసలు కలర్, టెక్స్చర్, ఆ చేప పీస్ చాలా చాలా బాగా వచ్చింది.
విరగనే విరగలేదు చూడండి పీస్ అయితే. ఎప్పుడు గరిటె పెట్టి తిప్పకూడదండి. తిప్పకపోతేనే మనకి పీస్ చాలా మంచి టెక్స్చర్ వస్తుంది. అండ్ మామిడికాయ ముక్కలు కూడా చాలా ప్రాపర్గా కుక్ అయిపోయినాయి. చేపల పులుసులో పచ్చిమిర్చి కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి టేస్ట్ చేసి చూడండి పచ్చిమిర్చికాయలు. సూపర్ వండిందండి. చాలా బాగుంది. చాలా బాగా వచ్చింది. ఇలానే పర్ఫెక్ట్గా మీరు కుక్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ హియర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్.